కష్టమైపోతుంది. నీళ్ళు వేసుకుని కూరలు వండుకోవాలని, అంతేగా నూనె లేదు. నూనె వాడుకోడానికి మాలాంటి సామాన్యులు వండుకోలేము. ఎందుకోలేండి, 150 రూపాయలు అంటే ఎక్కడండి ప్యాకెట్, కేజీ ప్యాకెట్. ఇంకన్నీ ఏముంది, 1400 1500 బియ్యం అమ్ముతున్నాయి. ఏం దిగినాయి? ఏమి దిగలేదు. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. ఏం చేయలేదు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. జగన్ అన్న ఏకంగా 15,000 వేసాడు. అది లేకుండా తీసేసాడు కదా ఇప్పుడు ఈ అన్న వచ్చి. ఇంకేం చేశాడు? ఏమీ లేదు. 15,000 వచ్చినాయి, నాకు వచ్చినాయి. 3 సార్లు వచ్చినాయి. జగన్ అన్న మాత్రం బాగానే చేశాడు. ప్రభుత్వం బాగానే ఉండేది. ఇప్పుడు అంతా నష్టపోయింది. కానీ నేను మాత్రం ఈ పట్టు మళ్ళీ పట్టు మాత్రం జగన్ అన్న అవుతాడన్న అయ్యాడు, నెగ్గించాను. మళ్ళీ నా ఓటు ఏదైతే అదే దీనికి వీడికి వేసాను. ఏమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ డాన్స్ కట్టాడు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఎలా అందుబాటులో ఉంటున్నారమ్మా? అందుబాటులో లేదు అసలు. నెగ్గిన వరకునే బాబు, 5 కోళ్ళు కుర్చీ ఎక్కాక మనం ఎక్కడ గుర్తురాము. రాము. పవన్ కళ్యాణ్ గారు మీ అడ్రస్ లో లేడు. పవన్ కళ్యాణ్ ఎక్కడో రిహార్సల్, ఎక్కడికో డాన్సులు కట్టుకొని ఎక్కడో ఏదో చేసుకొని అంతే. ఈ పల్లెటూరు ఏం రావట్లేదు బాబు, ఎవరికి కనిపించలేదు. లేదు. జగనన్న మాత్రం మా ఊరు వచ్చాడు బాబు. జగనన్న అంటే నా కొడుకు కూడా ప్రాణం. దానికే అమ్మ నువ్వు ఏదైతే ఓటేస్తావే అది నెగ్గుతాను. నేను జ్యోతిష్కు 40 సంవత్సరాలు చెప్తున్నాను అన్న. ఏదంటే అది అవుతుంది. కానీ ఏది చేయనగ్గో చెట్టుగా ఇల్లు పడిపోతుంది. ఆ ఇల్లు చూడండి ఒకసారి, ఆ ఇల్లు కూడా తీయండి ఒకసారి. అలాంటి ఇంట్లో ఉంటాను నేను. తల్లిదండ్రులు కూడా లేరు, నేను ఒక్కదాన్ని ఉంటున్నాను. మా రాజులు కోటేశ్వర్లే, మా కుటుంబం 7 అన్నదమ్ములే, మా తాతయ్య అన్నదమ్ములు. మా పరిస్థితి ఇలాగ ఉంది. బొర్రమ్మ గారు చుట్టాలే గాని ఆయన్ని మాత్రం ఏది ఇవ్వలేదు బాబు. నాకు అది ఆయన్ని మాత్రం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఏమని మీరు రాజులు అయి పుట్టాము, మరి ఆయన చెయ్యాలి కదా. నేను అదే పోరాటం పడుతున్నాను. నేను నెంబర్ కింద నిలబడ్డాను. ఏం చేశారు? ఇది ఓటు అవుతుంది, నెగ్గుతాడు అన్నాను. అతను నెగ్గాడు. ఏమి చేయలేదు. నా దృష్టిలో ఏం చేయలేదు. చుట్టాలండి, చుట్టాలే. బాబుకు ఉద్యోగం అంటేనే వేయలేదు అవి ఆయన. అప్పుడు వేయలేదు. కాగితాలు పెడితే మా కాళ్ళు కూడా నన్ను తిట్టింది. ఏంటి అత్తయ్య చుట్టాలన్నారు, ఏం చేశారు? కానీ నాకు మానవత్వం ఉంది. మా రాజుల గురించి, ఆయన గురించి నేను పోరాటం పడుతున్నాను. ఆయన కోసం చేస్తున్నాను. పండగ ఏం చేసుకున్నాం సార్? పండగ ఏమున్నది? వాళ్ళు ఏమైనా ఇస్తే మనం చేసుకుందాం. ఏమి లేదు సార్, ఏమి ఇవ్వలేదు. పండగ ఏం చేసుకుంటాం సార్? పాత బట్టలతో ఉన్నాం సార్. చాలా ఇబ్బంది సార్. మా జగన్ ఉంటే నీకు నాకు ఏ నెలగా డబ్బులు అమ్మఒడను, చేయూతను, రైతు భరోసాను ఏదో ఇస్తున్నాడు సార్. ఇతడు పుసలంగా డబ్బులు ఉన్నాయి సార్. కోడి పందాలు ఆడుకున్నా కానీ దేనికైనా శ్రద్ధ కొట్టింది. జగన్ ఉన్నప్పుడు బాగుందండి, ఇప్పుడు బాగుందా? మాకైతే మరి జగన్ ఉన్నప్పుడు బాగుంటుంది సార్. రూపాయలు ఎప్పటికప్పుడు స్టీమర్ రూపాయలు ఆడుతుంది. ఇప్పుడు హోటల్ ప్రభుత్వం వచ్చాక ఏ రూపాయి కూడా అందలేదు సార్. సూపర్ శిక్ష ఇస్తున్నారు, అలాంటిది ఏమి లేదు సార్. ఏమి ఇవ్వలేదు సార్. అమ్మఒడి రాలేదు, అమ్మఒడి ఇస్తున్నారు, అమ్మఒడి రాలేదు. చెయ్యూత ఇస్తున్నారు, చెయ్యూత రాలేదు. ఇంకా పింఛనీ 50 సంవత్సరాల వరకు పింఛనీ అన్నాడు, పింఛనీలు రాలేదు. ఏం జరగలేదు సార్. జగన్ పనిచేశాడు అన్ని, నూనె కానీ, ఉప్పు కానీ, ఉల్లిపాయలు కానీ అన్ని పనిచేశాడు. మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అన్ని రేట్లు తగ్గించేస్తా ఉన్నారు. తగ్గాయండి? అలా ఏం జరగలేదు సార్. ఇంకా ఎక్కువ సార్. నూనె డబ్బా 1300 కొంటున్నాడు. 15 కేజీల డబ్బా 1350 కొంటున్నాడు సార్ నేను. అలాంటిదే ఇప్పుడు 2000 అయింది సార్. 2000 కొంద అయింది సార్. మొన్న కొన్నాను సార్ నేను. పెరిగింది సార్. అది ఇంకా ఏం పెరిగాయి సార్? 800 పెరిగింది సార్. 800 కూటమి ప్రభుత్వం వచ్చింది తగ్గిస్తారన్నారు కానీ ఇంకా పెరిగాయి సార్. ఏమేమి పెరిగాయి సార్? పెరిగాయి. సెల్ బ్యాలెన్స్ పెరిగింది, టీవీ బ్యాలెన్స్ పెరిగాయి. కరెంట్ బిల్ బాగా పెరిగింది సార్. కరెంట్ బిల్ తగ్గిస్తారు, నాణ్యమైన కరెంట్ బాగా ఎక్కువైంది సార్. అది కరెంట్ బిల్ కూడా పనిచేశారు. కరెంట్ బిల్లు బాగా ఎక్కువైంది సార్. ఏం చేస్తాం సార్? మరి ఏం చేస్తాం? ఇప్పుడు ఏదో ఇంట్లోకి అమ్మఒడను, చేయూతను, రైతు భరోసాను ఏయోటి వస్తుంది. నెలకి 2 నెలలకి 3 నెలలకి ఏదో ప్రభుత్వం ఏదో రకంగా చేస్తున్నాడు, చేసేవాడు. ఇప్పుడు అలాంటి ఏమీ జరుగుతలేదు సార్. మరి పని ఈ కూలి పని ఇంట్లో పెట్టుకుంటాం, పెట్టుబడికి ఏం పెట్టుకుంటే ఏమైనా జరుగుతాయి సార్? లేవు సార్. అంతా మిషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉచిత ఇసుక అన్నది ఇంకా డబల్ రేట్ పెరిగిపోయింది. ఇక దగ్గరలో ఏమి లేదు సార్. అది ఇలా ఈ లోకల్ కాకినాడ, రాయమండ్రి ఈ లోకల్ అని కొనుక్కుంటున్నాడు. రాయమండ్రి విజయవాడ వరకు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు సార్. అది ఇసుక కూడా అసలు దొరుకుతుంది సార్. ఫ్రీ టోకెన్ కాదు కానీ ఎక్స్ట్రా వేయండి, బాగా ఎక్కువ సార్. మధ్యాహ్నం నాయకులు తింటారండి. ఈ ప్రభుత్వం అంటే
జగన్ అన్న ఉంటే జగన్ అన్న ఉన్నది అప్పుడు ఇంకా వాళ్ళని ఎవరు ఉండేది డైరెక్ట్గా అంతా కూడా వీళ్ళ లెవెల్ వీళ్ళకే ఉండేది. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళైతే పద్దెనిమిది నాయకులు ఉంటారండి. ఈ ప్రభుత్వంలో నాయకులు ఎక్కువ ఉంటారు. ఆ నాయకులు వాళ్ళ దగ్గర రాకపోతే ఇక్కడ రాకపోతే ఏముండదు సార్. అదే జగన్ ఉన్నప్పుడు అంటే డైరెక్ట్ గా నీకు ఎవరు ఎక్కమెట్లు కొట్టుకుంటే వాళ్ళు ఎక్కమెట్లు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఎలా ఉంది సార్? మాకేమి కన్వీనియంట్ గా కనిపించలేదు. ఏం కన్వీనియంట్ గా కనిపించలేదు. రైతులకి మరి ఘోరంగా రేటు కోసారండి ధాన్యంలో. తర్వాత ములుగుపోయిన డబ్బులు వేసారు కానీ రైతులు తీసేసుకున్నారు. మీరు రైతులేండి? నేను పొలం చేస్తున్నాను. పొలం చేస్తారు. కౌలు రైతు. కౌలు రైతులకి ఏమీ వేయలేదు. మరి కౌలు రైతులు ఈ సంక్రాంతి కానికన్నారు, అది లేదు. సంక్రాంతి కానుక కూడా లేదా? రైతు ఇది మన ఇది పిఎం కిసాన్ వేసేవారు, అది లేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 ఇస్తా ఉన్నారు. అమ్మఒడి కానీ లేకపోతే మహిళలకు ఉచిత బస్సు కానీ ఇటువంటి అన్ని ఇస్తా ఉన్నారు. ఇచ్చారండి? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమి లేదండి, అమల్లోకి రాలేదు. మీకు ఏమేమి క్యాంపెయిన్ చేశారండి ఎన్నికల్లో? ఏమేమి ఇస్తా ఉన్నారు టీడీపీ? ఇవన్నీ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు ఇంకా మరి అమలు అవుద్దో లేదో మాకు తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అమల్లో లేవు. తీరిన అన్యాయం ఏంటంటే ఈ రైతులకి ధాన్యం రేటు బాగా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. నేడు ఇదే రోజుల్లో 21 కొన్నాం బస్తా ధాన్యం, ఇవాళ 1800 కొన్నా కూడా వెనకాడుతున్నారు. గతంలో జగన్ గారు హయాంలోనే బాగుంది. రైతాంగానికి జగన్ గారి హయాంలోనే బాగుంది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు ఉప్పు గాని, పప్పు గాని, నూనె గాని అన్ని తగ్గించేస్తా. ఏమీ తగ్గలేదు, అన్ని మామూలుగానే ఉన్నాయి. వీళ్ళు ఎక్కిన ధర మొన్నటి వరకు 60-70 రూపాయలు అమ్మింది ఉల్లిపాయలు. అప్పుడు 80 పెరిగితే జగన్ పెంచాడు అనుకోరు, మరి ఇప్పుడు ఎవరు పెంచారు? ఇప్పుడు రేట్లు పెరిగిపోయి అంటారు. ఏమేమి పెరిగేశారు? ఇప్పుడు టమాటా 100 రూపాయలు అమ్మింది, అది పెరిగే కానీ తగ్గలేదు. జగన్ పెంచేశాడు, అరాసం అని అనేవారు. అది జగన్ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు చెప్పి మాటలు, తప్పుడు ప్రచారం అది. ఇప్పుడు ప్రజలు చాలా మంది వరకు కూడా జగన్ గారి ప్రభుత్వం బాగుందని అంటున్నారు. మరి మరి పండగ ఎలా చేసుకున్నారు సార్? మీ కూటమి ప్రభుత్వంలో పండగ ఎలా చేసుకున్నారు? ఏముంది, అది మామూలుగా జరిగిందండి. ఇంకేమంటారు? జగన్ గారి హయాంలో ఏమేమి వచ్చేసారు మీకు? నాకు అన్ని పథకాలన్నీ వచ్చాయండి. అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, సంక్రాంతి కానుక వచ్చింది, పిఎం కిసాన్ డబ్బులు పడేవి, అన్ని బాగానే ఉండేవి. ధాన్యం రేటు బాగుందండి. ధాన్యం రేటు కూడా బాగా పెంచి ఇచ్చేవారు. అంటే బాగుంది. రైతులకి అన్ని విధాలా బాగుండేది. ఇప్పుడు కొంచెం రైతులకి తక్కువే జరుగుతుందని అనుకోవాలి. న్యాయం జరగదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు హామీలు ఇచ్చారు. అమ్మకు రెండు ఒకటే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అమ్మకు వందనం, 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తా అన్నారు. వస్తున్నాయా? రావట్లేదండి. ఏమేమి ఇస్తా అన్నారండి మీకు? ఏమి ఇస్తారండి? అమ్మఒడి వేస్తారండి. 18 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళకి, ముగ్గురు ఆడపిల్లలు ఎంత ఆడపిల్లలు డబ్బు వేస్తారండి. దేనికండి అది? ఏ లేదండి, తప్పుగా మరి అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేనివాడికి తలం ఇచ్చేయండి. నాకు అమ్మ బాబు లేదండి, నాకు లేనివాడు తలం ఇచ్చేయండి. లేనివాడు తలం ఇచ్చినప్పుడు బంగారులాగండి. ఇవాళ నూనె తగ్గిపోతుంది, నూనె పెరిగిపోయింది. ఇవాళ నిత్యావసర ధరలు నూనె, పప్పు అన్ని తగ్గలేదండి. ఏదండి ప్రతి సంవత్సరం మాకు అమ్మఒడి, అప్పుడు అమ్మఒడి డబ్బులు ఉంచండి. ఇప్పుడు నాకు నేను పేదవాడండి. పేదవాడి వాడికి అమ్మఒడి డబ్బులు లేకపోయిన వాడికి ఏదంటే ఇవ్వకపోనండి. పప్పు, బియ్యం ఇవన్నీ పండగ ప్రతి పండుగ బెల్లం అని చూడండి. ఇప్పుడు ఏంటి అయ్యి లేవండి. దేనికి లేకపోవరా? పెరిగిపోయాయండి. నూనె పెరిగిపోయిందండి. కరెంట్ బిల్లు మీ శాఖలో అండి, కరెంట్ బిల్లు పెరిగిపోయిందండి. దేనికి పెరగండి? ఉన్న వాళ్ళకి 300 రూపాయల బిల్లు వస్తుంది. అది చేయట్లేదండి, అది చేయట్లేదండి, అది పట్టించుకోవట్లేదండి. అది కోసం కదండి పవన్ కళ్యాణ్ కానీ వేరు చేసి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వేరా, పవన్ కళ్యాణ్ వేరండి, రెండు ఒకటే కదండి. మరి ఇప్పుడు టీడీపీ ఒకటి, జనసేన ఒకటి అవుతుంది కదండి. రెండు ఒకటే కదండి. జనసేన వాళ్ళు ఒకలాగా మాట్లాడతారండి, టీడీపీ ఒకలాగా మాట్లాడుతున్నారండి. దేనికి మాట్లాడండి? అది టీడీపీ జనసేన ఒకటి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.